హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో చాలా రోజులైంది వీడియో చేయకపోవడానికి కారణం వచ్చేసేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు మన అనాలిసిస్లోకి వస్తే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం. సో ఇక్కడ చూసారంటే మనకి చాలా మేజర్ లెవెల్ వచ్చి 40,150 160 ఉంది కదండి. అది మేజర్ లెవెల్, ఇక్కడ గీయలేదు నేను. బట్ 40,150 అనేది మేజర్ లెవెల్ అప్ సైడ్. ఎందుకు అప్ సైడ్ గురించి మాట్లాడుతున్నా అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్ అనేది. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు 40,000 ఆర్ 40,100 దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే కొంచెం మనకు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రేపు 39,700 క్రాస్ చేసింది అంటే అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్ పొజిషన్స్ తీసుకొచ్చి, ఎందుకంటే 39,600 అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ మనకి బౌన్స్ బ్యాక్ కాకపోతే అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్రైలింగ్ స్టాప్ లో స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బౌన్స్ బ్యాక్ కాకుండా ఇక్కడ బ్రేక్ ఇచ్చిందంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 39,400 వరకు ఈజీగా వెళ్ళొచ్చు. అంటే ఈ రోజు ఓపెనింగ్ ఉంది కదా, అంతవరకు వెళ్ళొచ్చు అనమాట. సో అది జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం డిఫెన్సివ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనకి దీని కిందికి బ్రేక్ ఇస్తుందో, బ్రేక్ ఇచ్చి పైకి వెళ్ళలేక కానీ ఆ తర్వాత క్యాండిల్ దీనిలోని బ్రేక్ చేసి కిందకి వస్తుందో అప్పుడు మీరు ఎంటర్ అయ్యారంటే 39,400 వరకు ఈజీగా మీకు ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా కానీ మార్కెట్ అనేది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నామంటే మనకి ఈ 39,200 రేంజ్ అనేది 39,200 టు 39,000 అనేది బ్రేక్ చేయనంత వరకు మనం కొంచెం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అండి. అంటే మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది కాబట్టి అది అప్ ట్రెండ్ లోనే వెళ్తుంది అన్నట్లు మనం ప్లాన్ చేసుకోవాలి ఓవరాల్. కానీ ఎప్పుడైతే ఈ 39,200 ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందో అది ఫస్ట్ నెగిటివ్ సింబల్ కి మనకి సిగ్నల్ అనమాట. అలాగే కంటిన్యూ అయ్యి 39,000 కూడా బ్రేక్ ఇచ్చిందంటే అది మనకి ఏంటంటే కన్ఫర్మేషన్ ఏంటంటే ట్రెండ్ చేంజ్ అయిపోతుంది అనే కన్ఫర్మేషన్ అప్పుడు తీసుకుంటాం. అంతవరకు మనం అయితే బై సైడే ఉందాం. అఫ్ కోర్స్ మార్కెట్ వైజ్ న్యూస్ అయితే నెగిటివ్ గా ఉంది బాగానే. సో మీరు ఏం చేస్తారంటే 39,700 రేపు క్లాస్ అయిన వెంటనే ఫస్ట్ ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. కొంచెం డిఫెన్సివ్ గా ఉండాలి అంటే 39,600 దాటిన వెంటనే మీరు సెల్ పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. భారీ గ్యాప్ అప్ ఏదైనా అయ్యింది అంటే రేపు బై మిస్టేక్ 40,000 40,100 200 దగ్గర వెయిట్ చేయండి. కొంచెం కిందికి వచ్చేంత వరకు ఒక రెడ్ క్యాండిల్ నా ఫామ్ కానివ్వండి స్ట్రాంగ్ గా. ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ రెడ్ క్యాండిల్ ని మళ్ళీ మనకి ఏంటంటే అప్ సైడ్ బ్రేక్ ఇస్తే అప్పుడే మనం ఏం చేస్తామంటే పొజిషన్ అనేది తీసుకుంటాము. సో ఇట్లా ఫామ్ అయ్యి ఇది చెప్పే ప్యాటర్న్ మీకు ఓకే. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కానివ్వండి, ఇక్కడ ఫామ్ అయిన తర్వాత దీన్ని బ్రేక్ చేస్తే ఒక మంచి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అంటే పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేస్తే మనం అప్పుడు ఆలోచిద్దాం. సో అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీకి వచ్చి మీరు చూసారు అంటే నిఫ్టీలో సంగతి ఏంటంటే మనకి మేజర్గా వచ్చేసేసి చాలా రోజుల నుంచి ఒక 3-4 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ 70,750 ఆర్ 760 ఆర్ 780 ఏదైతే ఉందో అది క్రాస్ చేయలేకపోతుంది. అసలు అట్లీస్ట్ దాన్ని టచ్ కూడా చేయలేకపోతుంది. సో రేపు గిన మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం మనకు 17,700 అట్లా ఓపెన్ అయితే ఈజీగా 17,780 ఆర్ 800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ గా ఇది కూడా గ్యాప్ అప్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ప్రైస్ యాక్షన్ చూసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ రెడ్ క్యాండిల్ ని హై బ్రేక్ చేసినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే బెస్ట్. ఆర్ఎల్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు మనకు అనిపించి దాని తర్వాత హయ్యర్ హై ఏదైనా చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇది ఎస్పెషల్లీ గ్యాప్ అప్ అయితే. అలా కాకుండా రేపు 17,600 బ్రేక్ ఇచ్చింది అంటే ఓకే, 17,600 బ్రేక్ ఇచ్చిందంటే మీరు హ్యాపీగా ఇక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. 17,500 వరకు ఫస్ట్ టార్గెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేస్తే మనకి చాలా దూరం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 17,300 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 400 to 300 కి ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెగిటివ్ సినారియో, మార్కెట్ ఉన్న నెగిటివ్ సినారియో ఇంపాక్ట్ చూపించేసింది అంటే ప్రైస్ యాక్షన్ లో చేంజ్ వచ్చేసేసి రేపు ఇవి ఈ లెవెల్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ గ్యాప్ డౌన్స్ అయినా బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ గ్యాప్ డౌన్స్ అయ్యి పైకి వెళ్లకుండా పైన మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చిందంటే వెంటనే మీరు ఏం చేసుకోవాలంటే షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. యాజ్ పర్ ద న్యూస్ చెప్తున్నాను. ఈ రోజు వరకు అయితే న్యూస్ అనేవి పూర్తిగా నెగిటివ్ గా ఉన్నాయి. బట్ మన మార్కెట్ చూస్తే బాగా రెసిలియంట్ గా ఉంది. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు మన మార్కెట్ అయితే ఉంది. సో మనం అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు ప్లాన్ చేసుకున్నాము. ఎటు పక్క బ్రేక్ ఇస్తే ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ప్లే చేస్తే బెస్ట్. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్.
మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.